అంటే మీరు బ్రహ్మోశిస్తులు స్వామి ఇదేమిటి అని. అది కాదు, ఇది దైవ సంకల్పం, లేకపోతే నాకు ఎలాంటి వికారం లేదు. నేను ఇంతకుముందు చూడలేదు, ఇక చూడాల్సిన పని లేదు. ఇదంతే అన్న అన్నప్పటికీ అయితే స్వామి అవతల మా నాయన చూస్తున్నాడు, నేను ఎలా దాటిస్తున్నాను. ఓహో అలాగా, అయితే చూడు అని ఇలా అన్నాడు. దట్టమైన భగవంతు ఏర్పడింది. మనిషి ఏర్పడకుండా ఆ పరాశర మహర్షుల వారు ఏదో చేస్తారని అనుకుంది, తెలియటక్కువ. అప్పుడు ఆయన స్వామి, నేను మహాతపస్సంపన్నులు, నేను కొన్ని వరాలు అడుగుతాను ఇంకొన్ని. అలాగే నిన్ను పొందిన నాడు కన్నిరికమునకు అందు ఇందులో లోకం అందనట్టుగా మీతోనే ఉంటే నా కన్నిరికానికి భంగం లేకుండా వరమయ్యింది కదా. ఆయన ఇచ్చాడు. అలాగే ఎందుకు అగ్నిహోత్రానికి ఏ దోషం ఉండదు, అగ్నిలో వేస్తే హితమైపోతుంది, కానీ అగ్నికేం మైలంటదు. అడగడం వాళ్ళకి తెలుసు. అలాగే మంచి సంతానం కలగాలి. అలాగే ఇంకో మాట ఉంది, చేపల కంపు చేర ఈ తరుపు అసఖ్యం కమ్మని తాను. నా శరీరం నుంచి చేపల ఆసర వస్తుంటుంది స్వామి. ఇప్పుడు ఈ చేపల ఆసర పోవాలి, అలా అనుగ్రహించాలి. ఎన్నో సభ్యులు వాడారు, ఎన్నో స్కూల్ పౌడర్లు, ఎన్నో రకాలు వాడారు. వాసన వస్తుంది, ఇది పోవాలి. ఎక్కడ ఆయన ఉన్నాడు, యోజన గంధాపు స్వరూపాచ బలానా సుగంధాంతాం కాంతాం కృత్వా మనోహర. నీ ఒంట్లో నుంచి చేపల వాసన పోవడం కాదు, 1 యోజనం దూరం సువాసన వస్తుంది. అన్నిటికీ కస్తూరి వాసన రావడం మొదలుపెట్టిన 1 యోజనం దూరం వస్తున్నాడు అంటే సుమారు 10 కిలోమీటర్లు. అసలు ఈ చేపల వాసన ఎందుకు వచ్చింది ఆయనకి అంటే ఆవిడ సామాన్యురాలు కాదు. ఉపరి చెరువు అనేటటువంటి ఒక గంధర్వరాజు, ఓ మహా గొప్ప వ్యక్తి, తపశ్శాలికి పుట్టినటువంటిది ఆవిడ. ఎట్లా ఉపరి చెరువు అని ఓ మహారాజు దేవేంద్రుడిని ప్రార్థించి దేవేంద్రుడితో సమానమైన వైభవంతో తొలగే స్థితికి వచ్చాడు. అక్కడ ఆకాశగమనం చేస్తున్నాడు. ఒకనాడు ఆయన వెళుతూ ఉండగా ఒక విశేషం చూశాడు. మనస్సు చెలించి తేజస్సు పతనమైంది. ఆ పతనమైన తేజస్సుని ఆయన వెంటనే ఒక దప్పలో పట్టి ఋతుమతి తన భార్యకి ఇవ్వమని ఓ డేగకిచ్చి పంపించాడు. ఆ డేగ దాన్ని ముక్కులు గడుచుకొని వస్తున్నాం. ఇంకో డేగ చూసింది, ఏమిటో పట్టుకెళ్తున్నావు, నాకు ఇవ్వవా అని. ఇది ఇచ్చేది కాదు, ఆయన ఇవ్వన్నాడు, నేను తీసుకు కాదు ఇవ్వాల్సిందే అంటూ ఆ డేగ ఈ డేగ కొట్టుకుంటూ యమునా నది మధ్యలోకి వచ్చింది. ఈ దెబ్బ కాస్త కింద పడిపోయింది, నీళ్ళలో పడిపోయింది. ఓ చేప మింగింది, ఆ తేజస్సుంది, దానికి గర్భం వచ్చింది. ఓ మంచి మగ పిల్లవాడు ఆడపిల్ల దాంట్లో పెరగడం మొదలుపెట్టింది. ఆ రోజుల్లో ఒక నియమం ఉండేది, విలువైనటువంటిది ఏదైనా ఉంటే అది ప్రభు గారికి తీసుకెళ్ళి, ఈ విలువైనటువంటి చేప దగదగా మెరిసిపోతుంటే తీసుకెళ్ళి ఇచ్చారు దాసరాజు గారికి. ఆయన చూసి శివ
లోపల ఆయన పిల్లలున్నట్టు కనిపించింది. ఇంకా బాగా చివి తీస్తే ఓ మగపిల్లడు ఆడపిల్ల కనుక ఆడపిల్లే ఈ మంచిగా. మరి ఆ మగపిల్లవాడు ఎవరు ఊరి మీరు అడుగుతారు. కనీసం ఒక 10 రోజులు పుడుతుందండి కావాలని చెప్పాలి చెబుతాను. అయినా ఎందుకు ఆరోగ్య మళ్ళీ ఎవరు వస్తారా? ఆయనే విరాట్ రాజు. ఆ విరాట్ రాజు అందుకనే రిలేషన్షిప్ ఉండడం బట్టే వీళ్ళు అజ్ఞాతవాసులు అక్కడ చేరింది. ఇది రహస్యం. సరే ఉండేవాడు. అత్యంత ఏంటంటే ఈ చేపల వాసన ఎక్కువైపోయింది. ఎంత ఎంత ఏం చేసినా పోవడం లేదు. ఆ చేపల వాసన పోయేట్టు అనిపించింది. అంతే, అలాగే అనిపించింది. దుర్వాసన భరించడం కష్టం. సువాసన అందరూ భరిస్తారు. ఇదే పందెం బిట్టు. ఎవరు భరిస్తే వాడికి 100 తులాలు బంగారం ఇచ్చేద్దాం అన్నారు తక్కువ గారు. అలాగే అన్నారు దేవుడిని. మరి పందెం ఒక మేకపోతుని కొత్తగా కట్టేద్దాం, దానికి గడ్డి ఎక్కడ పెడతాం, అక్కడే తింటాం, అక్కడే మలమూత్రాలు విసర్జన, అక్కడే వాసన, అక్కడే తర్వాత ఎవడైనా సరే అక్కడికి వెళ్ళి ఓ గంట ఉంటే ఆ దుర్వాసన భరిస్తూ వాడికి 100 తులాలు ఇచ్చేద్దాం. స్థాపించారు, అందరూ వచ్చారు. ఒకటి వెళ్ళాడు, గమనీయులు వెళ్ళాడు, చూశాడు. అలాగైతే భరించలేకపోయాడు. ఇంకా ఉంటే చచ్చిపోతాయేమో వెళ్ళిపోయాడు. అలాగే ఇంకో కొండ దేశం వాడు వచ్చాడు. 40 నిమిషాలు ఉన్నాడు. వాడు అందుకంటే ఉండదు. వెంకట దేశం వాడు వచ్చాడు. వాడు 50 నిమిషాల కంటే భరించలేకపోయాడు. అయిపోయాడు. 100 తులాలు 1000 తులాలు ఇచ్చినా వద్దనుకొని చాలా మంది వెళ్ళిపోయాడు. ఆఖరికి ఒక దేశం వాడు వచ్చాడు. వాడు వచ్చి ఇలా నిలబడ్డాడు. ఆ గొర్రెపోతు దగ్గర. గొర్రెపోతు కట్టు తెలుసుకొని చచ్చిపోతానే అనిపించిందండి. వీడి వాసన వీడికిచ్చే కావున ఆ దుర్వాసే భరించడం కష్టం. ధర్మాంశ గారి కథలో చెప్పారు. పూలన్నీ అమ్ముకున్నారట, చేపలన్నీ అమ్ముకున్నారట. కళ్ళాముకున్నప్పటికీ వర్షం వచ్చింది. భరించిన ఎక్కడికి వెళ్ళాక ఓ గుడిసెలో చూడే 3 ఆడవాళ్ళు బుట్టల్లో చేపలు అమ్ముకున్నారు. చూడే చేపలు అయిపోయి అది పూలు అమ్ముకునేవాడు. మల్లె పూలు, రోజా పూలు, కనకాంబరాలు, సంపెంగ పూలు అన్నీ కోసి దేవుడికి సిద్ధం చేసుకుని అమ్ముకున్నారు. ఆ లోపలికి వెళ్ళారు. బయట పూల వాసన వస్తుంది. ముక్కు పూటాలు అదిరిపోతుంది. భరించలేకపోతున్నారు. ఎట్లా గడుస్తుంది రా అనుకుంటున్నారు. బయటికి వెళ్ళాడే వర్షం. ఆఖరికి ఆ గుట్టల్లో అడుగున ఎక్కడో ఉన్నటువంటి పనికిరాని చేప పిల్లల్ని తీసుకొని నీడు పోసి ముక్కు దగ్గరే పెట్టుకొని తెల్లవారుజాము 4 అయింది. అక్కడ ధరించి ఆ వాసన అటుని కూడా బయటపడి దుర్వాసన భరించడం చాలా కష్టం. ఎట్లాంటి వాసన అలవాటు అయినవాడికి అట్లాంటి వాసన. కొంతమంది స్పిరిట్ వాసన భరిస్తారు, పువ్వు వాసన భరించలేదు. అలాగే ఈ ఆల్కహాల్ తాగేవాళ్ళు కూడాను ఆల్కహాల్ వాసన బాగానే ఉంటుంది. ఎక్కడ వస్తుందంటే పొరపాటు అది వీడు తాగాడనుకోండి, ఆ వచ్చే వాసన భరించలేదు కదా. అంచేత ఏమిటంటే ఇక్కడ ఈ దుర్వాసన పోయింది, సువాసన వచ్చింది.
ఇక భయంతో ఉడికిపోయి మీ చిత్తం ఏదో అవుతుంది పిచ్చి తల్లి ఆయనకే తెలుసు. వెంటనే ఆయన చూసి సుపుత్ర ప్రాప్తిస్తూ అన్నట్టుగా తలని చేయబెట్టాడు. వెంటనే ఆవిడికి కళ్ళు మూతలు పడిపోయింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికీ వేదం చదువుతున్నటువంటి కుర్రాడు కనపడ్డాడు. ఆయనే వ్యాస భగవాన్. ఆ వ్యాసుడు ఎవరు? శ్రీనారాయణమూర్తి వారు. వ్యాసో నారాయణ గారు. ఆ వ్యాసుడు ఎప్పుడైతే అలా పుట్టాడో ఆయన వెళ్ళిపోయినాడు. అసలు కోరిక లేదు అక్కడ. ఆ నిమిత్తం జరిగింది అంతే తప్పితే కోరిక లేదు. వెళ్ళిపోయినాడు. మళ్ళీ కలవలేదు జీవితంలో. అది ఈ పుట్టినటువంటి పిల్లవాడు అమ్మ గచ్చమాత యథాకాలం గచ్చామ్యహమతఃపరం తపఃకర్తుం మహాభాగి దర్శయిష్యామి పుట్టినాలయ్య తల్లి. అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. వేద విభాగం చేయడానికి వెళ్ళిపోతున్నాను. లోక కళ్యాణం కోసం వెళ్ళిపోతున్నాను. పుట్టి పుట్టకముందు మునివేష మునిపూని చంటుండనని చింత చల్పతుందా సారరహితమైన సంసార సాగరం గర్వించగా త్రోవదూపించుమమ్మ. నా కంట కట్టకమ్మ ఈ కోరికలున్నాయే ఇవి తీరే కొద్ది పెరుగుతాయి. నాకు అంతులేదు. అగ్నిహోత్రంలో ఆజ్యం వేస్తే మంట పెరుగుతుంది కానీ తరగదు. ఇవాళ ఒక కోరిక తీరిందంటే రేపు కూడా పుడుతుంది. ఎల్లుండి 2, అమరణ 4 అంతులేదు. అందుకని ప్రహ్లాదుడు కూడా ఎంత బాగా చెప్పాడు. అప్సపు చీకటి అంటాడు. ఈ అప్సపు అనేటటువంటిది ఎంత మంచి పదము, ఎంత పవర్ఫుల్లో అసలైన చీకటి అన్నమాట ఈ సంసారం. గృహోపరతులైన జనపడతాం. దీనికి ఉద్యాపనలే ధ్యాయములు చేస్తుండటమే. విషయ ప్రవిష్టులు చర్చలు పుట్టుడు నలింగిన వాడడం చెరివితే చెరవడం వారికి చర్చ వాళ్ళు చెప్పిన ఏమి ఏమిచ్చినా కానలే అంటే ఎంత బాగా చెప్పారు. కావాలి అమ్మా సెలవు వెళ్ళొస్తా అన్నదా వెళ్ళిపోయాడు. అయ్యా సరే ఆ విధంగా వ్యాస భగవానుడు అవతరించాడు. ఆ తర్వాత ఇంకో విశేషం జరిగింది. బ్రహ్మలోకంలో సభ జరుగుతుంది. బ్రహ్మగారు మాట్లాడుతున్నారు. అన్నం బ్రహ్మ అయితే అన్నం కాలం ఏమైతుందే అది బ్రహ్మే. మరి కాందేవిటి అసలు లేదు. ఉన్నదేమిటి బ్రహ్మే. సర్వం కలిగిన బ్రహ్మ అంతా బ్రహ్మే. ముందు అన్నం బ్రహ్మ అన్నాడు, తర్వాత అహంచ బ్రహ్మ అన్నాడు, భోగరాజ బ్రహ్మ అన్నాడు. ఇంకా ఇంకా పెరిగిపోయింది. సర్వం కలిగిన బ్రహ్మ అన్నాడు. ఇలా బ్రహ్మ విచారం చేస్తున్నారు. అయితే ఏమండి దృశ్యాదృశ్యములు బ్రహ్మేనా? అవును. చలవచనం బ్రహ్మేనా? అవును. ఎలా? బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటున్నారుగా. మిథ్య అయినది బ్రహ్మేలా అవుతుందండి? గొప్ప విషయం. అంటే
ఆయన బ్రహ్మ మారదు, ప్రకృతి మారుతుంటుంది, జగత్తు మారుతుంది, బ్రహ్మ మారదు. బ్రహ్మయందు జగత్తు కల్పితం, జగత్తు ఎందు బ్రహ్మ కల్పితం కాదు. అందుకని అవతార పురుషులకు కూడా జుట్టు నిలుపుతుంది, తప్పదు. కాబట్టి ఏమిటంటే ఈ బ్రహ్మ జగత్తు ఎందుకు కల్పితం కానీ జగత్తు బ్రహ్మ ఎందుకు కల్పితం కాదు. అది మారదు, అక్కడే ఉంటుంది, ఇది మారుతుంది. నేను చూసింది వాళ్ళు ఉండదు, ఇవాళ రేపుండదు, ఇంకో రకం. ఒకప్పుడు నేను విశాఖపట్నం లాగా ఇప్పుడు ఉందా, ఇప్పుడు ఉన్నట్టుగా రేపు ఉంటుందా ఏమో మీరు ఆలోచించండి. మీకు మీ అనుభవం కావాలి ఏమిటంటే ఇలాగా బ్రహ్మవిచారం చేస్తున్నారని అందరూ వింటున్నారు. రాజర్షులు రాజులు అందరూ వింటున్నారు. మహాభిషుడు అనేటటువంటి రాజర్షి వింటున్నాడు. గంగా, కావేరి, నలాబహారి, తుంగభద్ర, యమున, ఈ నదీ మాతలందరూ వచ్చి వింటున్నారు. గంగాదేవి వచ్చింది, గాలి. ఆ గాలి వచ్చినప్పుడు ఆవిడ కవిట కొంచెం అలా తొలిగింది. ఈ మహాభిషుడు అలా చూశాడు. ఆవిడ కొంచెం సర్దుకొని ఇది నిర్ణయించాడు. ప్రతి సభలో కొంతమంది చెప్తారు, మా ఆవిడ వచ్చిందా లేదా, ఇక్కడ కూర్చొని ఉంటుంది అని పాపం భర్త చూస్తుంటాడు. మా ఆయన వచ్చి వింటున్నాడా, లేకపోతే అక్కడ చదువుతున్నాడా, అక్కడ సీటు కలుపుతున్నాడా, ఎక్కడికైనా వెళ్ళాడా, కూర్చున్నాడా, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఈవిడ చూస్తుంది. అదొక రకం, ఇదొక రకం, ఇంకో రకం ఉన్నారు. ఎవరిని చూస్తున్నారా అని వీళ్ళు అదే ఇది వీళ్ళిద్దరూ చూసుకోవడం నమ్మేవాడు చూసుకోండి. చూసి బ్రహ్మలోకానికి వచ్చినా నేను చెప్తున్న వాటిని వినపడకుండా మీ వికారాలు మీకు కనపడుతున్నాయి. మీకు ఇంకా అర్హత రాలే, ఇక్కడ ఉండే అర్హత లేదు. చాలా మంది వింటలు తెలుసు, మాకే తెలుసు అనుకుంటారు. కాదు, అది అనుకోవద్దు. వింటలు తెలిసింది ఎవరికి? పార్వతీదేవికి తెలుసు. తర్వాత జనక మహారాజు గారికి తెలుసు, పరీక్షిత్తుకు తెలుసు, జనమేజయుడికి తెలుసు. ఆ తర్వాత చాలా సరే. జనక మహారాజు గారు పురాణం వింటున్నట్టే మిథిలానగరం తగలబడిపోతున్నది. పూరిళ్ళు ఉన్నవాళ్ళు, తెంపిట్టి ఇళ్ళు ఉన్నవాళ్ళు, ఎకరం అరెకరం ఉన్నవాళ్ళు అయ్యో 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 తీసుకుంటున్నారు. జనక మహారాజు గారు అలాగే కూర్చొని వింటున్నట్ట. చెప్పు, నా కోట తగలబడిపోతుంది కానీ నా మహల్స్ అన్ని తగలబడిపోతాయి అని లేదు. ఈ తగలబడిపోయేదంతా మిథ్య, బ్రహ్మసత్యం. అది వింటం కావాలి. అది తర్వాత రావచ్చు పోవచ్చు, ఇది మళ్ళీ కాదు. చెప్పండి, ఆయన తెలుసు. కాబట్టి మీకు ఇంకా ఇక్కడ ఈ వినే అర్హత రాలేదు. మహావిష వెళ్ళి ప్రతీక్ మహారాజు గారి సంతానంగా పుట్టుకో. గంగా నీ పుట్టిన గమనం మానవైతివి. నువ్వు వెళ్ళి
ఆ మహాభిషుడికి భార్యగా జ్ఞానం కలిగిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే ఆకాశంలో విమానాలు వెళ్తున్నాయి. అష్టవసులు వెళ్ళిపోతున్నారు పైన. అందులో ప్రభావసుడు లేక జవు వాడి పేరు. వాడి పెడా ఉంది. ఆ ఆశ్రమే ఎవరిది? వశిష్ఠ భగవాన్. ఆ ముందర ఏదో మంచి ఆవు కనపడుతుంది. ఏమిటది? కావలి. ఏమిటి దాని గొప్పదనం? ఆ కామధేను పాలు తాగితే వాడికి అనారోగ్యం ఉండదు, త్యాజ్యం ఉండదు, చాలా మంచిది. రుచికరమైన ఆహారం ప్రపంచంలో మొట్టమొదటి ఏది అంటే తల్లిపాలు. అంచేత అది దాని విశేషం. ఏమండి, నాకు స్నేహితురాలు ఉంది, ఎప్పుడూ పాపం బాధపడుతుంటుందండి. ఆ పాలు తాగితే ఆవిడకి ఆరోగ్యం బాగుంటుంది. కాస్త వెళ్ళి అడిగితే మంచిది కదా. దిగారు, మనం దిగాడు, వాడు దిగారు, వీళ్ళందరూ దిగారు. వెళ్ళి అయ్యా కాస్త ఆవు పాలు ఇవ్వండి అంటే ఇప్పుడు వస్తున్నారు. పక్కనే తెల్ల ఉంది కదా అని కాస్త తప్పకుండా ఆవునే తీసుకెళ్తే సరిపోతుంది కదా. ఆయన ఎందుకు ఉంటే లేకపోతే అది వెళ్ళి వశిష్ఠ మహర్షుల వారి దగ్గర గోర పెట్టింది. నన్ను వీళ్ళకి ఇచ్చారా మీరు? బలవంతంగా తీసుకెళ్తున్నారు, రక్షించండి. నీ రక్షణ ఏం చేసేది ఏమిటి? గోమాత అనేటప్పటికీ ఆ గోవులో నుంచి చాలా ఎన్నో శక్తులు పుట్టాయి. వీళ్ళని తీసుకెళ్ళిపోయారు. వెంటనే వశిష్ఠుల వారికి పాపం వచ్చింది గోవులు బాధ పెట్టేటప్పటికి. ఏమిటి మీరు చేసిన మరి? పోండి, ఊరకల మనుషులు పుట్టండి, పోండి. అందరూ వీడికి ఆడబెట్టుకున్నారు. అయ్యా, వాడెవడో వచ్చి వాడేదో వాడి పెళ్ళాని కోసం అదేదో అరాచకం చేస్తే మమ్మల్ని అందరినీ చెల్లించాలి. అంటే చేసిన దాన్ని నన్ను అనుభవించాల్సి వస్తుంది. చదివే రోజుల్లో నాకే చదువు రాదు, కానీ ఎప్పుడు ఏదో ఫోటో క్లాస్ బుక్ క్లాస్ చదివాక సంగీత క్లాస్ చదివే రోజుల్లో మా పంతులు గారు ఎవరన్నా కనుక క్లాస్లో అల్లరి చేస్తే, ఎవరు చేసినా సరే ఆయన వచ్చి అందరినీ తలా 4 తన్ని వెళ్ళి కూర్చున్నారు. ఒకరోజు వాడెవడో అల్లరి చేస్తే నన్ను కొడుతున్నాడు. ఆయన నాకు కొంచెం సాహసం చేశాడు, కానీ పంతులు గారు వాడు అల్లరి చేస్తే నన్ను కొడతారేమిటండి అన్నారు. ఆయన అన్నారు చాలా గొప్పగా, మహానుభావం కదా, నీకోసం మళ్ళీ ఇది రావాలా? ఎలా గొప్పదన్నాడు నువ్వు వచ్చిన కుదిరి కూడా. అయితే అంత కష్టపడి చెప్పేవాడు కడపాశమని పెడితే 2 కడుపులు ఖర్చు పోయి అయినా 4 అక్షరాలు చెప్పారు. అదే మనుగడకు కారణమైంది. జ్ఞానానికి అదే, అన్నిటికీ అదే.
చూశారు. అందుకనే బుద్ధి చెప్పేవాడు బుద్ధితే ఏమయ్యా అని పూర్వం అనేవాడు. మా అమ్మ మా నాన్నగారు వాళ్ళు, అయ్యా మా వాడికి 4 ముక్కలు చెప్పండి, కావాలంటే వాడికి కొట్టండి, 4 ముక్కలు చెప్పండి అనేవాడు. ఇప్పుడు అలా కాదు, చేర్చేటప్పుడే చెబుతున్నారు మా వాడిని కొట్టదు. మరి పట్టకపోతే భయం ఎలా వస్తుంది? పక్కవాడిని కొట్టండి, అప్పుడు భయం వస్తుంది. వాడు కూడా చేస్తే మమ్మల్ని అందరినీ చెప్పించాడు కుటుంబడి గారు అంటే అప్పుడు చెప్పాడు, పుట్టి చచ్చిన శాప విముక్తి ఇది. మీరు పుట్టి చస్తే మీకు మళ్ళీ మీకు వస్తుంది. మీకు ఏమిటి సర్వే మొదలుపెట్టారు? ఏమిటి ఎక్కడ పుట్టే తొందరగా చేస్తాం. ఈ మానవత్వం మనకి ఇష్టం లేదు. మళ్ళీ మన వస్తుత్వం మనకు రావాలి. ఎక్కడ పుట్టారు? ఈమె ఏర్పడింది గంగాది. అమ్మ శంకరకి వాద్యపోతు నీ చల్లని కటు నీకు మేము పుడతాం పిల్లలుగా. ఒకవేళ నీ తల్లి ఏం చేయాలి ఆయన పుట్టగానే మిమ్మల్ని గంగలో పడి నాకు శాపం ఉంది. అలాగే నాయన చంద్ర మహారాజు వచ్చాడు, గంగాదేవిని చూశాడు, మోహించాడు. నా పట్టప్రాణిగా అన్నాడు, నాకు ఇష్టమే, నేను ఏం చేసినా మీరు మాట్లాడకూడదు. మాట్లాడితే మన అనుబంధం కట్. అడ్డు చెప్పకుండా ఉన్నంతకాలం అలాగే ఏమంటారు, నేనుందాను నువ్వు కాదుంటావా, నువ్వు ఉన్నాను కాదుంటావా. నా మొదటి మోజు అలాగే ఆ వివాహం చేసుకున్నాడు, కాపురం చేశాడు. అయ్యా మంచి పిల్లవాడు పుట్టాడు, ఊరంతా సంబరం చేసుకుంటున్నారు. ఏది తీసుకుని దాకెళ్ళాడు, ఊరి బయట ప్రవేశిస్తుంది పెద్ద గంగా నది. అంటే అది స్థూల రూపం, ఇది సూక్ష్మ రూపం. కరెన్సీ డబ్బు బంగారం స్థూల రూపం, లక్ష్మీదేవి సూక్ష్మ రూపం.
భూమాత స్థూల రూపం, భూమి సూక్ష్మ రూపం. ఆ దేవతలకు అలా ఉంటాయి. చూశారు? అంచేది ఏమిటంటే ఈ పిల్లవాడిని తీసుకుంది పొగలు పడేసి గుడికి మరి మునిగిపోయాడు, చచ్చిపోయాడు. చే ఏం పడది కడుపా గంగవెల్లి కాంత గంగవెల్లి మడుగా కాంతా స్వరూపా వచ్చి నువ్వు రాక్షస మంచిగా అందాం అనుకున్నాడు. కానీ అంటే వెళ్ళిపోతుంది. పోయిన పిల్లవాడు విడిగిపోయాడు. ఇవన్నీ ఊడిపోయి ఇలా 7 పిల్లలు పుట్టారు. 7 గంగలో పడేసింది. ఈయనకి వయసు వచ్చింది, కొంచెం కామ్యకారం తగ్గింది. 8వ పిల్లవాడు పుట్టాడు. 7 బాగున్నాడు. తీసుకుని గంగలో పెడతాం అనుకుంది. అప్పుడు రాఘవ ఉన్నాడు. కడి భారీ అది గంగ వెళ్ళేవాడు. కాంతా స్వరూపా ఇక్కడ రాగాల్సింది అభించిందిరా నా కంఠము చెడింపగా నీ అడుగుల్ని నా శిరస్సు మీద పెట్టుకొని ప్రార్థిస్తాను. ఈ పిల్లవాడికి నాశనం చేసి అన్నాడు. నేను ఒప్పుగాను అన్నాడు. సంతానం కోసం ఎంతో మంది చచ్చేటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పుట్టడం లేదు. అష్టొచ్చ ప్రశ్నలు చేస్తే పిల్లలు పుట్టారమ్మా. అంత ఆలస్యం వెంటనే ఎత్తారు కాదు బాబా. తల్లి ఎత్తేతాం ప్రదక్షిణం చేసి 2వ ప్రదక్షిణం చేసి 3వ ప్రదక్షిణం చేసి 3వ ప్రదక్షిణం సగం చేసి ఎవరు చూడకుండా బాధపడిపోతున్నారు. అలాంటిది అంత మంచి పిల్లవాడి దేవుడికి చెప్తారు. వీలేదు అన్నాడు. రాజా ఏమిటి పిలుపు మారిపోయింది అంతే. నీకు నాకు సంబంధం తీరిపోయింది. ఈ పిల్లవాడు అష్టవస్తువులు ఆఖరి వాడు. వీడు ఉంటాడు. నేను గంగని శాపవశాత్తిగా వచ్చాను. నువ్వు ఇలాగా అంది. ఈ పిల్లవాడిని నువ్వు పెంచలేవు, నేను పెంచిస్తాను అనిపించుకెళ్ళి. తల్లి లేని పిల్లవాడిని పెంచడం తండ్రికి చాలా కష్టం. పిల్లవాడిని నేను పెంచి ఇస్తాను నీకు తీసుకెళ్తాను. తల్లి ఓర్పుగా పెంచుతాడు. వాడు నిద్రపోకపోతే పడుకోలే ఆట పడతారు. పడుకున్నాయినా పడుకోరా అర్ధరాత్రి పడుకురా పడుకో. మనకు అవ్వకుండా వాళ్ళు ఆడించలేకపోతే మనకి ఇష్టానికి పడుకో. మనం ఆడించకపోగా పడుకో పడుకా పడుకా వాడు బేరు ఆడవాడు. ముద్దు చేస్తే వాడు బాగా ఉంటారని ఎక్కడో విని ఉంటాడు, చదివి ఉంటాడు. మా నాయన్ని పడుకోరా అని చెప్పేసి ముద్దు పెట్టుకోవడం. ఈ మీసాలు ఉంటాయి, మరీ కరుగ్గా ఉంటాయి, వెళ్ళి గుచ్చుకోవడం. వాడు ఇంకా మరీ ఆడవడం. అప్పుడు ఆవిడ వచ్చి చాలా మీరు ఆడిస్తే లేనిదే ఉంది. వాళ్ళు ఆవిడ తీసుకొని పెట్టారు. ఇంత ఓర్పు ఉంటుంది కావున నేను పెంచిస్తాను మీకు పిల్లవాడిని అని తీసుకెళ్ళి ఆడ చదువుకుంటే వర్షం అంతా బాగుపడుతుందండి. అదే భారతం చెబుతుంది మనకి. ఈ పిల్లవాడిని వశిష్ఠుల వారి దగ్గర చేర్చిందారు. వేద విద్యతో నేర్పాడు ఆయన. పరశురాముల వారి దగ్గర అస్త్ర విద్య నేర్పించిందాడు. పూలంకషంగా నేర్చుకున్నాడు. పరశురాముడికి వచ్చిన అస్త్రాలు ఎవరికి రాలేదు ఆ రోజుల్లో. ఆయనకి ఎలా వచ్చాయంటే ఈశ్వరానుగ్రహం వల్ల వచ్చినాయి. ఆ ఈశ్వరుడు అనుగ్రహం వల్ల వచ్చినటువంటి అస్త్రాలు ఆయన దగ్గర ఉండడం చేత, ఆయన దగ్గర ఈయన నేర్చుకోవడం చేత ఈయనకి పెద్ద గొప్పతనం వచ్చింది. ఆ అస్త్రాలనే ద్రోణాచార్యుల వారికి ఇవ్వడం చేత, వాళ్ళు అర్జునుడికి ఇవ్వడం చేత వాడికి అంత ఇంకా ఎంతో గొప్పతనం వచ్చింది. అసలు మూలం ఆయన కాబట్టి ఆ పరశురాముల వారి దగ్గర విలువించేంత నేర్పించింది.
చూసారా? ఆఖరికి ఒకనాడు ఈయన అడవికి వెళ్తే, అరణ్యానికి వెళ్తే అదే గంగాదేవి శుష్కించి ప్రవహిస్తున్నది. ఏమిటి కారణం అంటే ఒక పిల్లవాడు ఆనకట్ట కట్టుకున్నాడు బాణాలతో. ఎవరి పిల్లవాడిని చూసి ఓహో నువ్వు గంగ గుంటున్న గంగీడివి కదా అన్నాడు. మా అమ్మ పేరెత్తి నన్ను రమంట దగ్గరికి యుద్ధానికి సిద్ధంగా అనుకుంటూ అన్నాడు. యుద్ధానికి సిద్ధమై రాబోతూ ఉంటే ధనుష్టాంకారం చేస్తే అప్పుడు గంగాదేవి వచ్చి తండ్రి కొడుకులు వచ్చి యుద్ధం ఇతని ఆయన ఇతని నీ తండ్రి అయ్యా ఈయన నీ కొడుకు పుత్రో ఎంత రక్షిత శాస్త్రం అని పిల్లవాడిని అప్పగించింది. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు. ఈయన చాలా సంతోషించాడు. ఇక పని పాట ఏం లేదు. ఏం చేస్తున్నాడు చంద్ర మహారాజు? పని పాట లేని వాళ్ళు ఎన్నో చేస్తారు, దానివల్ల ఎన్నో ఏర్పడతాయి. అన్నీ ఒక్కరోజు చెప్పాలంటే కష్టం కదా. కాబట్టి మన కానుకల పళ్ళెం పట్టడం కూడా మర్చిపోయి మనం కథలో లేనమైపోయినప్పుడు ఇంకా ఇంకా ఉంది, ఇంకా చక్కగా మంచి సన్నివేశాలు వస్తాయి. కాబట్టి మిగతా సంగతి రేపు చెప్పుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అవునా?